హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీల్ మేకర్ మసాలా కర్రీ చేసుకుందాము. ఒక 50 గ్రామ్స్ మీల్ మేకరు గోరువెచ్చని నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా నీళ్ళు ఉంచి తీసుకోవాలి. ఈ మీల్ మేకర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి వారానికి ఒకసారి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మీల్ మేకర్ నీళ్ళు లేకుండా పిండి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక చిన్న కడాయి పెట్టి అందులో ఒక పిడికెడు పల్లీలు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకొని కట్ చేసి అది కూడా కొద్దిగా వేయించుకోవాలి 1 నిమిషం. కొబ్బరి ముక్క వేగిన తర్వాత ఒక 4 స్పూన్ల నువ్వులు వేసి వేయించుకోవాలి. నువ్వులు వేసిన తర్వాత స్టవ్ కొద్దిగా స్లిమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చిట్లుతాయి. ఒక నిమిషం 2 నిమిషాల తర్వాత అవి వేగిన తర్వాత ఒక 4 లవంగాలు, కొద్దిగా సాజీరా, తర్వాత ఒక 1 ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ బౌల్లో తీసుకొని వాటిని పొడి కొట్టి పక్క పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 పండు టమాటాలు సన్నగా కట్ చేసేసి ఒక హాఫ్ స్పూను నూనె కడాయిలో వేసి అందులో టమాటా వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే మంచిగా వేగుతాయి ఇవి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఇది వేస్తే మంచిగా ఉడుకుతుంది. తర్వాత ఏదైతే మనం పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి కొట్టుకున్నామో అందులో ఇది వేయాలి. ఆ మిక్సీ జార్లో ఇది వేసి కొద్దిగా వాటర్ పోసి మంచిగా రుబ్బుకోవాలి మెత్తగా. చూడండి ఏ విధంగా రుబ్బుకున్నానో, ఈ విధంగా రుబ్బుకొని పక్క పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టేసి 1 స్పూన్ నూనె పోసి అందులో ఈ మీల్ మేకర్ ఏదైతే నీళ్ళు పిండుకున్నది ఉన్నాయో అవి వేసి మంచిగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మంట. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఒక 2-3 నిమిషాలు వేపుకోవాలి. వాటిలోని తడి నీళ్ళు ఇగ్గిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నీళ్ళు మొత్తం ఇగ్గిపోయినాయి. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కలపాలి. మీకు ఒకవేళ అడుగంటినట్టు అనిపిస్తే ఇంకొక స్పూన్ నూనె వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల కారం పొడి వేసి కలుపుకోవాలి. ఈ కారం పొడి వేసినాక స్టవ్ స్లిమ్లో పెట్టాలి, లేకపోతే ఘాటు వస్తుంది, మాడిపోతుంది. 1 నిమిషం కారం వేగిన తర్వాత 1 స్పూన్ నిండా ఉప్పు వేసుకోవాలి. చివరిలో మీరు కర్రీ చేసిన తర్వాత వాళ్ళ ఉప్పు సరిపోకుండా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మటుకు 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూను ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏదైతే పేస్ట్ మనం రుబ్బి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని ఇది మంచిగా కలుపుకోవాలి. దాదాపు కర్రీ కావచ్చింది. ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని అందులో పోసుకుంటే
ఇట్లా మీడియం ఉండాలి, మరీ చిక్క కాకుండా పలస కాకుండా. ఉడికిన తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుంది అది. చూడండి ఆల్మోస్ట్ కర్రీ కావచ్చింది. ఇంకొక 2 నిమిషాలు స్లిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. చూడండి కొద్దిగా ఆయిల్ పైకి తేలింది. దాదాపు కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ వెంకటరెడ్డి మీల్ మేకర్ మసాలా కర్రీ.